అందరికీ నమస్కారం. ఇరాన్, ఇజ్రాయెల్, ఇప్పుడు అమెరికా. ఈ 3 దేశాల మధ్య సంఘర్షణ గురించి ఒక క్లారిటీ రావట్లేదు. ఏ దేశపు ఎత్తుగడ ఏమిటో అన్నది అంచనాలకు అందట్లేదు. అమెరికా విషయాన్నే తీసుకోండి. అంతన్నాడు ఇంతన్నాడో గంగరాజులాగా హుటాహుటిన జీ7 మీట్ నుంచి అమెరికాకి పయనమయ్యి సిట్యుయేషన్ రూమ్‌లోకి వెళ్ళినటువంటి ట్రంప్ ఇప్పటిదాకా ఏం చేశారు అన్నదానికి క్లారిటీ లేదు. కేవలం ఒక సైకలాజికల్ వార్‌ఫేర్ నడుస్తోంది. ఇటు ఇరాన్ కూడా ప్రాక్సీ వార్‌ని నమ్ముకుంది. తప్పితే పెద్దగా ఇక్కడ ఇజ్రాయెల్‌కి కలిసొచ్చేటటువంటి అంశాలేవి కనిపించట్లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అయినా, ఇరాన్ అయినా, అమెరికా అయినా ఏ దేశమైనా యుద్ధం అంటూ మొదలుపెడితే దానికి తగ్గ ఫలితాలు అనుభవించాల్సిందే. జనరల్‌గా యుద్ధం వల్ల వచ్చే ఫలితాలు దుష్ఫలితాలే ఉంటాయి సత్ఫలితాల కంటే కూడా. ఇప్పటిదాకా మనం ఎక్కడ చూసుకున్నా ప్రతి విశ్లేషకుడు ఇజ్రాయెల్‌కి అనుకూలంగా, ఇజ్రాయెల్ చాలా బలీయమైనటువంటి దేశం అనేలాగా చెప్తున్నప్పటికీ కూడా, ఇరాన్ దేశాన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు అనేది కూడా మరో కాయిన్ ఆఫ్ ది స్టోరీ. ముఖ్యంగా మరి ఇది నమ్మాలో, నమ్మకూడదో, ఇంతకుముందు చెప్పినట్లుగా సైకలాజికల్ వార్‌ఫేరో తెలియట్లేదు గానీ, న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్ ఇటువంటి పత్రికలు, అమెరికా అనుకూల పత్రికలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇరాన్ చాలా డేంజరస్ కంట్రీ, ఇరాన్ చాలా బలీయంగా ఉంది, ఇరాన్ దాడి చేయగలదు, అమెరికా పైన కూడా ఇరాన్ ఇజ్రాయెల్‌ని మట్టుబెట్టగలదు, ఇరాన్ దాడులు చేయడం వల్ల ఇజ్రాయెల్‌కి ఇంత నష్టం వాటిల్లింది. ఈ కథనాలు ఎక్కువగా ప్రచురిస్తూ ఉన్నాయి. దీని వెనక ఏమైనా అజెండా ఉందా? అవి చెప్తున్నది నిజాలా? కాదా? అనేది మనకు తెలియాలి. అటు ఇరాన్ స్టైల్ ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంది అంటే, ఇరాన్ అధ్యక్షుడు ఖొమేని ఎక్స్ ఖాతాని గనక మనం పరిశీలిస్తే, అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో నార్మల్ పీపుల్ షేర్ చేసుకునేటట్లుగా కొన్ని కొన్ని పోస్ట్‌లున్నాయి. అంటే అధ్యక్షుడి స్థాయి పోస్ట్‌లయితే కనిపించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ 3 దేశాలకు సంబంధించి మేము ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, మా పవర్ ఇది, మీ పవర్ ఇది అన్నట్లుగానే మాట్లాడుకుంటున్నాయి తప్ప, అసలు కథ ఏమిటి అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. ఎవరు ముందడుగు వేస్తారు? ముఖ్యంగా అమెరికా వర్సస్ ఇరాన్ విషయంలో ఎవరు ఫస్ట్ స్టెప్ వేస్తారు? ఎవరు బలంగా దానికి రియాక్ట్ అవ్వగలరు? ఇవన్నీ తెలియాలంటే ప్రాక్టికల్‌గా వీళ్ళ మాటలన్నీ మనకు కనిపించినప్పుడు మాత్రమే అంచనా వేయగలం. యాజ్ ఆఫ్ నౌ అమెరికా తీరైతే అర్థం కాని విధంగా ఉంది. సిట్యుయేషన్ రూమ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 80 నిమిషాల భేటీ రక్షణ సంబంధిత అధికారులతో. తరువాత ఫోన్ కాల్‌లో నెతన్యాహుతో కూడా మాట్లాడారు ట్రంప్. కానీ ఏం జరుగుతుందో ఇప్పటికీ క్లారిటీ అయితే రావట్లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా! అంతర్జాతీయ పత్రికలు లేదా అంతర్జాతీయ మీడియా ఇస్తున్నటువంటి స్టోరీస్ ఏంటి? ఇరాన్‌ని తక్కువ అంచనా వేయొద్దు. ఇరాన్ వల్ల ఇప్పటికీ ఇజ్రాయెల్ పర్ నైట్ $2,400,00,00,000 నష్టపోతోంది. వారి భాషలో చెప్పాలంటే $285,000,000. ఎందుకు నష్టపోతోంది అంటే, ఇరాన్ పంపిస్తున్నటువంటి క్షిపణులు ఏవైతే ఉన్నాయో, వాటిని అడ్డుకోవడానికి ఐడీఎఫ్ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ ఏంటి? మనందరికీ తెలిసిందే. యారో సిస్టమ్, డేవిడ్స్ స్లింగ్, పాట్రియాట్స్, అలాగే థాడ్ బ్యాటరీస్, అధునాతన లేయర్డ్ మిసైల్, ఐరన్ డోమ్ ఇత్యాదివన్నీ ఉన్నాయి పలు దశల్లో. వీటిని నిర్వహిస్తూ అక్కడ ఇరాన్ పంపిస్తున్నటువంటి క్షిపణుల్ని నియంత్రించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పనైపోయింది. ఆ ఖర్చుని న్యూయార్క్ టైమ్స్ అంచనా వేస్తే $2,400,00,00,000 ఒక్క రాత్రికే. కనుక ఈ విధంగా ముందుకు సాగుతూ ఉంటే ఇజ్రాయెల్ పరిస్థితి మరొక 10-12 రోజుల్లో క్షీణించే అవకాశం ఉంది. తన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం అంతే. ఒకవేళ అమెరికా గనక సహకారం ఇమ్మీడియేట్‌గా అందించకపోతే ఇది పరిస్థితి అని చెప్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఇరాన్ చేసిన దాడుల వలన ఇజ్రాయెల్‌లో 24 మంది చనిపోయారు. 600 మంది దాకా గాయపడ్డారు. కనుక ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు ఇరాన్‌ని. ప్రధానంగా ఇక్కడ మనం ఒక పాయింట్‌ని తీసుకోవాలి. ఏంటి అంటే ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ఎందుకు స్టార్ట్ చేసింది? ఇరాన్ అణుశక్తి దేశముగా మారకూడదనే కదా! దాని లక్ష్యాలు ఏం గావాలి? అణుశక్తి కేంద్రాలు. ఇంతకుముందు చేసినటువంటి అటాక్స్ ఇప్పటివరకు చేసినటువంటి అటాక్స్‌లలో ఆ లక్ష్యాన్ని చేరుకుందా? చేరుకోలేదనే తెలుస్తోంది. ఎందుకంటే భూగర్భ సొరంగాల్లో ఎక్కడో ఆ యొక్క నిర్వహణ జరుగుతూ ఉంటే అంతస్థాయి బాంబర్లు గాని, లేకపోతే ప్రయోగించేటటువంటి క్షిపణి వ్యవస్థ గాని ఇజ్రాయెల్ దగ్గర లేదు అన్నట్టుగా తెలుస్తోంది. దాడులైతే లక్షితముగా చేస్తున్నాయి. కానీ ఆ తీవ్రత అనేది ఇరాన్ నిర్వహిస్తున్నటువంటి అణుశక్తి కేంద్రాల్ని ధ్వంసం చేయలేకపోతోంది అనేది కొన్ని పత్రికల సారాంశంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కనుక ఒకవేళ ఏవైతే ఈ సెంట్రిఫ్యూజ్‌లు ప్రధానంగా ఒక వీడియోలో సెపరేట్‌గా చెప్పడం జరిగింది నేను. సెంట్రిఫ్యూజ్‌లు అనేవి ఈ యురేనియంని శుద్ధి చేయడానికి కీలకమైనటువంటి యంత్రాలు. వాటిని గనక డెస్ట్రాయ్ చేయకపోతే ఇజ్రాయెల్ ఇంతకాలం పడినటువంటి శ్రమకి ఫలితం సున్నా అనుకోవచ్చు. ఎందుకంటే మరికొద్ది రోజుల సమయం గనక దానికి ఉండుంటే
ఇరాన్ అనధికారికంగా అణుశక్తి కలిగినటువంటి దేశాల జాబితాలో చేరిపోయేది. చేరిపోతే మొదటి టార్గెట్ ఇజ్రాయెలే అయ్యేది. ఇజ్రాయెల్ అనేది చాలా చాలా టఫ్ సిట్యుయేషన్‌ని ఫేస్ చేసేది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది అనే దానికి మనకి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియట్లేదు. కానీ క్షిపణుల దాడులు ఆగట్లేదు ఇరువైపులా. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్‌లో. అటు అమెరికా మాత్రం ముందుకొస్తోంది తమ యొక్క యుద్ధవాహక నౌకలను తీసుకొని అని తెలుస్తోంది తప్ప, ఎక్కడ వాటికి సంబంధించిన యాక్టివిటీస్ లైక్ ఇదంతా కూడా ఇరాన్‌ని భయపెట్టేటటువంటి ఒక ప్రక్రియగానే చూస్తున్నారు. అమెరికా ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటండి? అణ్వాయుధాల్ని వదిలేయాలి, బేషరతుగా లొంగిపోవాలి ఖొమేని. ఖొమేని నువ్వెక్కడున్నావో మాకు తెలుసు. మేము తలుచుకుంటే క్షణాల్లో నిన్ను లేపేయగలం అని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. సరే ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చింది అగ్రరాజ్యము, ట్రంపు. మరి ఇరాన్ ఏమన్నా భయపడిందా అంటే, ఇరాన్ అధ్యక్షుడు ఖొమేని తన ఎక్స్ ఖాతాలో స్పష్టంగా ఇప్పుడు కూడా ఒక అరగంట క్రితం కూడా ఒక పోస్ట్ చూశాను. అందులో చెప్తున్నాడు, మామూలుగా ఉండదు. మేము చేయబోయేటటువంటి అటాక్ దాని వలన కలిగేటటువంటి పరిణామాలు శత్రువులకి గట్టిగా ఉంటాయి అనేలాగా ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమెరికాకి వర్సెస్ ఇక్కడ ఇరాన్‌కి మధ్య యుద్ధం జరగాలి అంటే గగనతలం రూపంలోనే జరగాలి. జరగాలి అంటే ముందుగా అమెరికా ఇటు కదలాలి కదా! ఆ కదిలే ప్రక్రియలో యుద్ధవాహక నౌకలతో వస్తూ ఉంది. వస్తూ ఇరాన్‌ని రీచ్ అవ్వాలి అంటే రీచ్ అవ్వకుండా చేసేలాగా ఈ యుద్ధవాహక నౌకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇరుక్కుపోయేలాగా చేసే సామర్థ్యం ఇరాన్ వద్ద ఉంది అని తెలుస్తోంది. ఎలా అంటే ఇరాన్ ఆల్రెడీ ప్రాక్సీ వార్‌లో దిట్టమైనటువంటి దేశంగా మనం చెప్పుకున్నాం కదా! ఈ ప్రాక్సీ వార్‌లో భాగంగా హూతీ, హమాసు, హెజ్బుల్లా వంటి ఈ గ్రూపుల్ని బలమైనటువంటి గ్రూపుల్ని తయారు చేసుకునుంది. అది కేవలం ఇరాన్‌లోనే కాకుండా మనకి ఇరాక్, సిరియాల్లో కూడా ఇటువంటి బలగాల్ని ఉంచుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఇప్పుడు గతంలో హూతీ ఎలా దాడులు చేసిందో చూసాం కదా ఎర్ర సముద్రంలో. అదే తరహా దాడులు గనక చేస్తే ఇప్పుడు అమెరికా యుద్ధవాహక నౌకలు అక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉంది. హార్మూజ్‌లో అయితే ఏకంగా అండర్ వాటర్ మైన్స్ ఇరాన్ పెట్టే ప్రమాదం ఉంది. కనుక ముందుకు కదలని స్థితిలోకి అమెరికా యుద్ధవాహక నౌకలు, అమెరికా సిబ్బంది గనక గురైతే ఆ టైంలో అమెరికా పైన మళ్ళీ ఈ క్షిపణుల దాడి చేసే అవకాశం ఉంది. ఎవరు? ఇరాన్. అంతేకాదు ఇరాక్, యూఏఈ, జోర్డాన్, సౌదీ, ఖతార్ వంటి దేశాలలో సుమారుగా 40,000 మందికి పైగా ఈ అమెరికాకి సంబంధించిన భద్రతా సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇరాన్ క్షిపణి జోన్‌లోనే ఉన్నట్లు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రమాదంలో నెట్టబడినట్లే. అంతేకాదు ఇరాన్ దగ్గర అణుబాంబులు ప్రస్తుతానికైతే లేకపోవచ్చు గానీ, తనకున్నటువంటి క్షిపణి వ్యవస్థల్లో క్షిపణుల రకాలు చూసుకుంటే 20కి పైగా ఉన్నాయి. వాటి యొక్క రేంజ్‌ని గనక అబ్జర్వ్ చేస్తే 300 కిలోమీటర్ల నుంచి 2,500 కిలోమీటర్ల వరకు ఉంది. కనుక ఇప్పుడు బహ్రెయిన్ గానీ, ఖతార్ గానీ, యూఏఈ గానీ ఇవన్నీ కూడా ఈ రేంజ్‌లోకొచ్చేస్తాయి గదా! ఆటోమేటికల్లీ. కనుక అమెరికా కూడా డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయితే ఒక కష్టతరమైనటువంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత? 1600 కిలోమీటర్లు. అందుకనే డ్రోన్స్‌ని ప్రయోగించడానికి అవ్వదు. బాలిస్టిక్ క్షిపణుల్నే ప్రయోగించాలి. అవి మెరుపు వేగంతో ఢీకొడతా ఉంటాయి. అది కూడా రాత్రి వేళ ప్రయోగిస్తూ ఉండటం వలన ఈ ఐడీఎఫ్ దగ్గర ఉన్నటువంటి భద్రతాపరమైన రక్షణ వ్యవస్థలు కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. 100లో 20 10 పడుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా వందల కొలది క్షిపణుల్ని ప్రయోగించింది ఇరాన్. వేలాది క్షిపణుల్ని ఇంకా కలిగి ఉంది. సరే ఆ లాంచర్‌లని చాలా వరకు ఐడీఎఫ్ నాశనం చేసినప్పటికీ మిగిలిన లాంచర్‌లయితే ఉన్నాయి గదా! వాటితో నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఈ ఊపిరి సలపని పోరాటంలో ఐడీఎఫ్ ఎంతకాలం ఈ ఐరన్ డోములను నమ్ముకుంటది? కనుక అమెరికా ఇన్వాల్వ్‌మెంట్ అవ్వాలి. అమెరికా ఇన్వాల్వ్ అవ్వకుండా కేవలం ఈ పత్రికల ద్వారా ఊకదంపుడు కథనాల్ని ప్రచారం చేసి, తద్వారా ఏదో భయపెట్టాలని చూస్తోందా? అనేది యుద్ధ నిపుణుల యొక్క మాటగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు అల్ జజీరా ఇంటర్వ్యూలో తాజాగా ఒక వార్నింగ్ కూడా ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ స్పోక్స్‌మ్యాన్ ఇచ్చారు. ఇస్మాయిల్ బఘాయి. ఆయన ఏమన్నారంటే, యూఎస్ గనక ఇన్వాల్వ్ అయితే ఆల్ ఔట్ వార్ అనేది వస్తుంది. అంటే మీరు పోతారు, మేము పోతాం అనేలాగా ఆయన మాట్లాడాడు. కనుక ఇప్పుడు అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతోంది? ట్రంప్ వెళ్తూ జీ7 మీట్ నుంచి ఏమన్నారు? సీజ్ ఫైర్‌కి మించి ఉంటది. అంతకు మించి ఉంటది. ఏంటది? అది తెలియాలి. తెలిసి తీరాలి అన్నట్లుగా ఉంది. కనుక ఒక యుద్ధం అంటూ మొదలైతే ఏ 2 దేశాల నడుమనైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్ ఈ టెక్నాలాజికల్ యుగంలో ఆ 2 దేశాలకే పరిమితం కాదు. దీని మిత్ర దేశాలు, దాని మిత్ర దేశాలు. ఇరువురికి ఉన్న శత్రు దేశాలు. కంబైన్డ్‌గా అంటే లాంగ్ రన్‌లో ఇలాంటి యుద్ధాలు జరిగితే అవి ప్రపంచ యుద్ధాలకు దారి తీసే అవకాశం ఉంది. అందులోనూ అమెరికా లాంటి దేశాలు ఇన్వాల్వ్ అయితే అది ఇంకా ఈజీగా జరిగే ప్రమాదం ఉంది కనుక ఒకవేళ ఇజ్రాయెల్, ఇరాన్‌ని అణుశక్తి కలిగినటువంటి దేశంగా చూడకూడదు అనుకుంటే అది ఇమ్మీడియేట్‌గా చేసేయాలి. ఇది గనక బ్రీతింగ్ పీరియడ్ ఇరాన్‌కి ఇస్తే గనక అది కూడా బలోపేతమయ్యే అవకాశం
కనిపిస్తూ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇవి అప్డేట్స్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్‌కి సంబంధించి. మిగిలిన అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.